సువార్త ప్రకటించని ఎడల నాకు చెప్పే మాట ఏమిటంటే, నేను పరుగెత్తుచున్నాను, నేను పరుగెత్తుచున్నాను. ఎక్కడికయ్యా మీరు పరుగెత్తేది అంటే, గురి వద్దకే పరుగెత్తుచున్నాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నా జీవితములో నెమ్మది లేదు, నా జీవితంలో ఇక ప్రశాంతముగా చేసింది చాలులే, చేసిన ప్రార్థన చాలు, చేసిన భక్తి చాలు అని ఆగిపోకుండా నేను పరుగెత్తుచున్నాను. ఆ పరుగు ఎక్కడికి అంటే, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. అంటే ఆయన ఆ యొక్క మాటలో ఉన్న భావం ఏమిటంటే, పరలోక రాజ్యములోనికి నేను పరుగెత్తుచున్నాను. అయా మేము పరుగెత్తుచున్నది నరకములోక, లేక మేము వెళ్ళుచున్నది పాపములోక, లేకపోతే మేము వెళ్ళుచున్నది మేకల్లోక, మేము వెళ్ళుచున్నది అగ్నిగుండములోనిక, నరకములోక అంటే మీరు ఎక్కడికి పోతున్నారో నాకు తెలియదు. మీరు ఎక్కడికి పోతున్నారో నాకు తెలియదు. నేను వెళ్ళుచున్నది నేరుగా పరలోక రాజ్యములోనికని రూఢిగా చెప్తున్నాడు. ఆయనకి ఏం కనిపిస్తుంది? అదిరా నా ఎదురు మీరు కనిపిస్తున్నారు, మీకు నేను కనిపిస్తున్నాను. కానీ ఈ వాక్యమును మనము చూసినట్లయితే అక్కడ అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక, అంటే కనిపించే వాటిని మేము చూడట్లేదు, కనిపించే ప్రజలను మేము చూడట్లేదు. పలాని దగ్గరికి వెళ్తే పలాని బెనిఫిట్స్ ఉన్నాయి, పలాని ఫంక్షన్కి వెళ్తే పలాని కార్యక్రమాలు, పలాని బంధువులు, పలాని స్నేహితులు కలుస్తారు, మాట్లాడతాము, అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది అని మేము చూడట్లేదు. మనుషులు ఎందుకు ఆ స్థలానికి ఎక్కువ వెళ్తున్నారంటే, వారి కంటికి నచ్చింది, వారి మనసుకు మెచ్చింది, అక్కడికి వెళుతున్నారు, ఉంటున్నారు, అక్కడ వారి సమయాన్ని గడుపుతున్నారు. నేనైతే చేస్తున్న పని ఏమిటి అంటే, నేను అదృశ్యమైన వాటిని నిదానించి నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్ర. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు ఎవరైతే భారము కలిగి ప్రార్థన చేస్తున్నారు, ఎవరైతే బాధ్యత కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఈ భారము కలిగి ప్రార్థన చేస్తున్నవారు, ఈ బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్నవారు, వారు పొందబోవు ఆత్మీయ ఆశీర్వాదాలను వారు చూస్తున్నారు. వారు చూస్తున్నారు కనుక బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు వారు ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు వారు ఒక భారము కలిగి, ఒక బాధ్యత కలిగి వారు చేస్తున్నారంటే, ఈ వాక్యాన్ని మీరు చదవండి. అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. గడిచిన రాత్రి మనం విన్నాము, ఆయన మరిచిపోవటానికి అన్యాయస్తుడైన దేవుడు కాడు. ఎందుకనంటే మీ ప్రయాసను ఆయన చూస్తున్నాడు, బహుగా ప్రయాసపడు వారిని ఆయన చూస్తున్నాడు అని గడిచిన రాత్రి విన్నాం. ఇప్పుడు ఆత్మీయులు, ఆసక్తి కలిగిన వారు అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. నా నాలుక స్తోత్రాలతో నా యేసయ్య ఉత్సాహము చేయనిమ్మయా. ఉత్సాహము చేయనిమ్మయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ బాధ్యత భారము కలిగిన వారు నిదానించి
ఆ ఆశీర్వాదాలను వారు చూస్తూ ఉన్నారు. ఇదిగో నా సంతానానికి రేపటి దినము కలిగిపోయే ఆశీర్వాదాలు ఇలా ఉన్నాయి, నా ఆత్మీయ స్థితికి తగినట్లు కలగబోయే ఆశీర్వాదాలు ఇలాగే ఉన్నాయని ఎవరైతే బాధ్యత కలిగి, ఎవరైతే భారము కలిగి, గత రాత్రి నేను చెప్పాను, నా దేవుని మందిరము, నా దేవుని మందిరము. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీరు చూస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబస్తులు చిన్న గుడిసెలో ఉన్నారు. ఎంత గుడిసెమ్మా? చిన్న గుడిసె. ఒక చిన్న మంచం పడుతుంది, ఇద్దరు పిల్లలు. ఇటు పక్క బీరువా పెట్టే పరిస్థితి లేదు. ఇక ఒక 4 అడుగులు ఎత్తే గోడ, ఇక ఇట్లా ఉంగే ఉండాలి ఇంట్లో ఉన్నంతసేపు. నేను 4 మార్లు ఆ ఇంటికి వెళ్ళాను. నన్ను వాళ్ళు లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మేమిద్దరం వాళ్ళిద్దరూ 6 అక్కడ నిలబడే పరిస్థితి లేదు. వాళ్ళే బయటకు వచ్చి ప్రార్థన చేయొచ్చు. ఒక పక్కన పొయ్యి పెట్టుకున్నారు, ఆ పొయ్యిలో వాటర్ చేసుకుంటారు. అయితే నేను వారి మాటల్లో చూశాను, మేము ఈ డిజైన్తో మేము ఇల్లు కట్టుకోబోతున్నాం. ఒక పెద్ద డిజైన్ వాళ్ళు చూపించారు. వాళ్ళు రూఢిగా చెప్తున్నారు, ఇదిగో పలాని సంవత్సరానికి ఈ డిజైన్తో మేము ఇల్లు కట్టేస్తున్నామని. ఏంటమ్మా మీ ధైర్యం అంటే, మేము ప్రతి నెల ఇంత ధనాన్ని సమకూర్చి ఇంటి కొరకు మేము సేవ్ చేస్తున్నాం. అందరూ అప్పు చేసి ఇల్లు కడుతున్నారు, మేము సంపాదించి ఇల్లు కట్టబోతున్నాం అని వాళ్ళు చాలా నిశ్చయతగా వారు చెప్పారు. అలాగే వాళ్ళు కట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాళ్ళు ఒక గుడిసెలోనే ఉన్నారు. అయ్యో పాపం అన్నట్లు సమాజం అంతా వాళ్ళు చూస్తారు. కానీ వాళ్ళు ఆ గుడిసెలో ఉండే, ఇదిగో డబుల్ బెడ్రూమ్, ఇదిగో ఇటువైపు ఏసీ, ఇటువైపు కిచెను, ఇటువైపు హాలు, ఇదిగో సోఫా మాట ఇది అన్నారు. ఆ రోజు చెప్పేశారు. ఇదిగో మా ఇంటికి పెట్టబోయే డోర్ కాస్ట్ ఎంత అని వాళ్ళు చెప్పేశారు. ఎందుకనంటే వారు ముందుగా సమకూర్చారు. మరి ఇది ఆత్మీయంగా చూస్తున్నట్లయితే ఈ భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నిదానించి చూచుచున్నాను. ఏంటయ్యా నువ్వు చూస్తేనంటే, ఇదిగో నా దేవుని రాజ్యములో నాకు కలగబోయే బహుమానాన్ని నేను నిదానించి చూసేసా. అయ్యా మాకు ఈ చెట్లు కనిపిస్తున్నాయి, పుట్టలు కనిపిస్తున్నాయి, రాక్షసులు లాంటి మనుషులు కనిపిస్తున్నారయ్యా. దయా దాక్షిణ్యము లేకుండా మాట్లాడుతున్న మనుషులు కనిపిస్తున్నారయ్యా. ఈరోజు ఒక పశువుకున్న ఇలువు మనిషికి లేదయ్యా ఈ సమాజంలో. ఇలాంటి వారి మధ్యలో మేమున్నామయ్యా అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, అసలు నేను ఇక్కడ లేను, నా మనసంతా, నా ఆలోచన అంతా అదే చూస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు బాధ్యత కలిగి ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా, భారము కలిగి ప్రార్థన చేసేవాళ్ళు, ఉపవసించి ప్రార్థన చేసేవాళ్ళు నిదానించి వారికి కలగబోయే ఆశీర్వాదాన్ని వారు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 వాక్యాన్ని ఒకసారి చూద్దాం. 24 వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 వాక్యం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఎప్పుడమ్మా? చెప్పాలి ఎప్పుడు అమ్మా? పెద్దవాడైనప్పుడు. విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలతో అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. దేవునికి స్తోత్రం. మోషేకి వయసు వచ్చింది. ఏమొచ్చిందమ్మా? వయసు వచ్చింది. వయసు వచ్చిన తర్వాత చూసేసరికి ఎటు చూసినా బంగారమే ఉంది, ఎటు చూసినా ఆస్తే ఉంది, ఎటు చూసిన అధికారమే ఉంది, ఎటు చూసినా భోగభాగ్యమే ఉంది. ఏముందమ్మా? ఎటు చూసినా భోగభాగ్యం, ఎటు చూసిన రథాలు, ఎటు చూసిన గుర్రాలు, ఎటు చూసిన భోగభాగ్యముతోనే ఉన్నాయి. అంటే వయసు వచ్చిన వాడు కదా, పెద్దవాడు అయిన వాడు కదా. ఐగుప్తి ధనము కంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఈ విశ్వాసముగా చూస్తే ఈ ధనం ఎందుకు, ఈ అధికారాలు ఎందుకు, ఈ ఆస్తి ఎందుకు, ఈ సుఖభోగాలు ఎందుకు, ఈ భోగభాగ్యాలు ఎందుకు, ఈ ఘనతలు ఎందుకు, ఈ సన్మానాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మరి నీకేం కావాలంటే దేవుని ప్రజలతో చెప్పాలి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఎవరితో శ్రమ? దేవుని ప్రజలతో. అయితే ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే బాధ్యత కలిగి ఉంటారో, ఎవరైతే భారము కలిగి ఉంటారో వారికి శ్రమలు ఉన్నాయి, శ్రమలు వస్తాయి. అట్లా ఇష్టపడి ఆ శ్రమలు అనుభవించి ఈ స్థలములో నువ్వు నిలవగలిగితే నీ జీవితంలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం, ఒక శ్రేష్టమైన దీవెన నీ జీవితంలో అనుభవించగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. మోషే పెద్దవాడినప్పుడు అంతా చూశాడు. ఎటు చూసిన డబ్బు, అధికారము, బంగారం. ఎటు చూసిన డబ్బు, అధికారము, బంగారం. కానీ దీనికి ఏమైపోతుందంటే ఒక ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. ఏమైపోతుందమ్మా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది ఒక పాత్ర. ఈ పాత్ర నిండా చికెన్ బిర్యానీ ఉంది. చెప్పాలమ్మా? ఈ పాత్ర నిండా ఏముందమ్మా? చికెన్ బిర్యానీ ఉంది. ఈరోజు తినటానికి చాలా ఎలా ఉంటుంది? చాలా టేస్టుగా ఉంది. ఈ పాత్ర అంతా నిండిపోయింది. దీని పరిస్థితి తెల్లవారి సాయంత్రం అయితే ఎలా సర్దికంపు వస్తుందో, ఎలా మురిగిపోద్దో మోషే గ్రహించాడు. చెప్పాలమ్మా? ఈ ధాన్యం కాదు ఒక 4 సంవత్సరాలు ఉండటానికి. ఇదేంటి? ఇక ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ స్మెల్కే నాకు జబ్బు వచ్చే పరిస్థితి. ఇప్పుడు తింటే ఆరోగ్యం రావచ్చు, ఇప్పుడు తింటే నాకు ఎలర్జీ రావచ్చు ఈ పూట. కానీ రేపు నా చేతిలో ఉన్న మిగిలిన ఆ యొక్క తినుబండారాలతోనే, ఆ వాసనతోనే, ఆ సర్దికంపుతోనే, ఆ సిక్కును పాయిజన్ అయిపోయిన పరిస్థితులతోనే అది నా ముక్కు పిరిస్తే ఏమైపోతుంది నాకే? ఇది నన్ను ఒక మరణము వరకు కూడా తీసుకెళ్ళవచ్చు. పాయిజన్ అయిపోయింది వాసన చూస్తే అలాంటి పరిస్థితి రావచ్చు. అలాగా నా చేతుల్లో ఉన్న అధికారం అలాంటిది, నేను కలిగి ఉన్న బంగారం అలాంటిది, నేను కలిగి ఉన్న ఆరోగ్యం అలాంటిది, నేను కలిగి ఉన్న ఆయుష్ అలాంటిదే. ఇది శాశ్వతము కాదు, ఇది
నిలకడ కాదు. ఇప్పుడు శాశ్వతమైనది ఏదయ్యా అంటే శాశ్వతమైనది పరలోకపు మన్నా. కొట్టు చప్పట్లో హల్లెలూయా. ఏంటది? పరలోకపు మన్నా. దేవునికి స్తోత్రం. అది ఆయన ప్రతిదినము కురిపించగలడు. దేవునికి స్తోత్రం. అని ఇది శాశ్వతమైనది కాదని ఆ ఐగుప్తు యొక్క ఆ యొక్క సకల సుఖభోగాలు భోగభాగ్యాలన్నీ విడిచిపెట్టేసి వదిలిపెట్టేసి ఒక రిక్తునిగా ఎడారిలో బయలుదేరుతా ఉన్నాడు. ఏంటి మోషే నీకేమైనా మైండ్ పోయిందా అంటే, నేనేం చూస్తున్నానో చెప్పాలి. దేన్ని చూస్తున్నాను నేను? దేన్ని నిదానించి నేను చూశాను. ఐగుప్తు దేశాన్ని చూశాను. ఐగుప్తులను అధికారాన్ని, పదవులను, భోగభాగ్యాలను చూశాను. అది ఎక్స్పైరీ డేట్ అయిపోతే అది ఏమైపోద్ది? పాయిజన్ అయిపోద్ది. అది అయిపోయేది, ఎక్స్పైరీ డేట్ అయిపోయేది. కానీ ఎక్స్పైరీ డేట్ దానిది తరతరాలు, యుగాలు. తరతరాలు చెప్పాలమ్మా, యుగాలు. నేను అక్కడ ఆ రాజ్యానికి బరువు కాదు, ఆ రాజ్యానికి భారము కాదు, ఆ రాజ్యానికి అడ్డు కాదు. ఇక్కడ నీవు కొన్ని సంవత్సరాలకి సావకపోతే నీ పిల్లలకు నువ్వు అడ్డైపోతావు, నీ మనములకు అడ్డైపోతావు. ఈ ముసలిది ఎప్పుడు పోద్ది? ఈ ముసలోడు. కానీ అక్కడ యేసయ్యతో 70-60 సంవత్సరాలు మాత్రమే కాదు, యుగాలు. ఎంతకాలం అమ్మా? యుగాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అడ్డా కాదా అమ్మా? అడ్డా కాదా? దేవునికి స్తోత్రం. అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బ్రతికైనా అడ్డే, నా బ్రతికైనా, నీ బ్రతికైనా. అమ్మా నువ్వు అడ్డు కాదు. రేపు నిన్నాళ్ళు బయట వేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసుతో యుగాలు ఆయన ఉంచుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, అయ్యా ఎక్కడికంటే నేను గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఎక్కడికమ్మా? గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఆ గురి కలిగి నువ్వు పరుగెత్తినట్లయితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. ఆ బాధ్యత కలిగిన వారు ఆ పరలోక రాజ్యములో. ఈ పరిచర్య నేను చేస్తున్నాను కాబట్టి, ఈ ఉపవసించి నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నా ఫలమంతా ఎక్కడుందమ్మా? చెప్పాలమ్మా. నా ఫలమంతా అక్కడే ఉంది. ఆ ఆశతో మనం పరుగెత్తు వారమై ఉన్నాము. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి, యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, పరిశుద్ధుడా, పునరుత్థానుడా. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి, శ్రమలైనా హింసలైనా రాబోవునవైనా, అందరు ఏక స్వరముతో మోకరించి, ఉన్నవైనా మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా, అనుక్షణము నిన్నే
అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. ఒంటరినైనా నా కంట నీరు తుడిచావే, ఒంటరినైనా నా కంట నీరు తుడిచావే, కంటి పాపలాని వెంట చేర్చుకున్నావే, కంటి పాపలాని వెంట చేర్చుకున్నావే, ఊహ కందదయ్యా నీ ధర్మము, ఊహ కందదయ్యా నీ ధర్మము, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి, నీ ప్రశస్తమైన నామానికి కృతజ్ఞత ఆశలు చెల్లించుచున్నాం అయ్యా. నీ మహాకృపను బట్టి అయ్యా, మరి తండ్రి నాయన 20వ తారీఖు సాయంత్రం మొదలుకొని ఉదయకాలము సాయంత్రం వేళలో ప్రభువా నీ మహాకృపను బట్టి అయ్యా, మరి ప్రత్యేకించబడిన ఉపవాస ప్రార్థనలు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా మీరు జరిగించుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రభానికి స్తోత్రం నాయన. అయ్యా అయ్యానికి స్తోత్రం. బిడ్డలు ప్రభా ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రభా అయ్యా కుటుంబాన్ని చక్కపరుచుకొని కుడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుచున్నాం. ప్రతి తల్లులని చిన్నలను యవ్వనులను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా. నీకు వందనాలు. ప్రతి దినముని సన్నిధిలో పాలు పొంది ఈ సువార్త సునాద పండుగల కొరకే ప్రార్థించడానికి నీవు ఇచ్చిన వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి అభిషేకను బట్టి వందనాలు. ఈ ప్రార్థనల వల్ల వారి కుటుంబాలు నూరంతల ఆశీర్వాదం పొందుటకు సహాయం అడుగుతున్నాం. నీ దాసులను చక్కగా బలపరిచి అభిషేకించి ఆత్మపూర్వులుగా తండ్రి కొన్ని నిమిషాలు మాతో ముచ్చటించి మాతో మాట్లాడే ప్రతి మాట కొరకే నీ స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. రేపటి దినం ఉదయం జరగబడుతున్న ఉపవాస కూడిక, రాత్రి జరగబడుతున్న తండ్రి అయ్యా శనివారం ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. ఆదివారం ఆరాధనలన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున వారి కుటుంబాలను, కుడి వచ్చిన వారిని ఈ లైవ్ ద్వారా చూసి పాల్పొందుతున్న ప్రతి బిడ్డలను ప్రభువా నీ అస్సలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుని యొక్క పరిశుద్ధతయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృపతోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవుని స్తోత్రాలు. ఒక దైవ